హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సర్వలక్ష్మిస్ వంటిల్లు. ఈరోజు వీడియోలో మనం ఒక చక్కటి స్వీట్ ప్యూర్గా పాలకోవా ఎలా చేసుకోవాలో చూద్దామండి. జస్ట్ మన దగ్గర పాలు పంచదార ఉంటే చాలండి, ఇంత పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. తిన్న వాళ్ళందరూ మిమ్మల్ని అప్రిషియేట్ చేయకుండా ఉండలేరు, అంత పర్ఫెక్ట్ రెసిపీ ఇది. చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్తో ఫాలో అయ్యి చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. పదండి ప్రొసీజర్ చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఇలా దల్సర్గా ఉన్న గిన్నె ఒకటి తీసుకోవాలండి. మీరు నాన్ స్టిక్ ప్యాన్ అయినా తీసుకోవచ్చు, లేదా ఇత్తడి పళ్ళం అయినా తీసుకోవచ్చు. మనం ఎప్పుడు పాలకోవా చేసినా సరే కొంచెం దల్సర్గా ఉన్నది పెట్టుకుంటే అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు నేను ఇందులో ఒక 2 లీటర్లు పాలు యూస్ చేస్తున్నానండి. మీరు ఏ పాలైనా వాడచ్చు. ఫుల్ క్రీమ్ పాలు వాడితే పాలకోవా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని హై ఫ్లేమ్లోనే పెట్టి మరిగించుకోవాలండి. ఈ పాలకోవా ప్రాసెస్ అంతా కూడా మనం కలుపుతూనే చేయాలండి, ఇది మస్ట్. బయట ఇప్పుడు స్వీట్ షాప్స్లో మనకి చాలా చోట్ల ఈ పాలకోవా అనేది అమ్ముతారండి, కానీ అయితే ప్యూర్గా దొరికేది మనకి చాలా రేర్ అయిపోయింది. ఏదో ఒక మైదా మిక్సింగ్ కానీ లేదా మిల్క్ పౌడర్స్తో ఈ మధ్య చాలా ఎక్కువగా చేస్తున్నారండి. అలా కాకుండా మనం ఇలాగ ఇంట్లోనే ప్యూర్గా పాలు పంచదారతోటి చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. నేనైతే చాలా సంవత్సరాల నుంచి పాలకోవా బయట కొనడం మానేశానండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనకే వచ్చినప్పుడు ఫ్రెష్గా ఇలాగ ఎంత కావాలంటే అంత ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇదే ప్రొసీజరు చాలా ఏళ్ళ నుంచి ఇలాగే చేస్తానండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు. సైడ్ని పాలు మరుగుతుంటే మేగడంతా గిన్నెకి ఇలాగా అంటుకుంటుంది కదండి, అదంతా కూడా స్క్రేప్ చేస్తూ మనం పాలని మరిగించాలి. మొత్తం అంతా కూడా కలుపుతూనే మరిగించాలండి. ఏమాత్రం అడుగంటినా సరే పాలకోవా టేస్ట్ మారిపోతుంది. అందుకని ఇలాగా కలుపుతూ సైడ్స్ని అంతా స్క్రేప్ చేస్తూ మరిగించాలి. ఇప్పుడంటే మనకి అన్ని ఫెసిలిటీస్ వచ్చి గ్యాస్ అవి ఉన్నాయి కానండి, నా చిన్నతనాల్లో అయితే మా అమ్మమ్మ గారు నానమ్మ వాళ్ళందరూ పిడకల దాని మీద లేదా కట్ల పొయ్యి ఉంటుంది కదండి, దాని మీద కాచిన పాలతో చేసేవారండి. పిడకల దాని మీద కాచిన పాలతోటి చేస్తే పాలకోవా రుచి అసలు ఎంత బాగుండేదోనండి, చాలా బాగుండేది అసలు. అలాగే చాలా ఫ్రెష్గా ఉండేది, చాలా బలం కూడానండి. అలా కాచిన పాలతో మనం పాలకోవా చేసుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అసలు. చూడండి మనకి పాలు కూడా బాగా చిక్కపడడం దగ్గర పడడం స్టార్ట్ అయింది కదా. ఈ స్టేజ్లో మరి కాస్త జాగ్రత్తగా మొత్తం అంతా కూడా కలుపుతూ అస్సలు అడుగంటనివ్వకూడదు. ఈ సైడ్ని ఫామ్ అయిన మలాయి అంతా కూడా పాలల్లో కలుపుకుంటూ ఇంకా దగ్గర పడనివ్వాలి. చూడండి మనకి ఈ విధంగా రవ్వలా అయింది కదా. ఇలా వచ్చిన తర్వాత మనం ఇందులోకి పంచదార యాడ్ చేసుకోవాలి. దీనికి స్టాండర్డ్ మెజర్మెంట్ అండి, లీటర్ పాలైతే 100 గ్రాములు పంచదార. నేను ఇక్కడ 2 లీటర్లు తీసుకున్నాను కాబట్టి 200 గ్రాములు పంచదార వేసుకుంటున్నానండి. అంటే మెజరింగ్ కప్ తోటి సరిగ్గా 1 కప్పు పంచదార. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. పంచదార వేసిన తర్వాత మనకి మళ్ళీ లూజ్ అవుతుందండి, మళ్ళీ దగ్గరుండి కలుపుకోవాలి. అలాగే ఫ్లేమ్ కూడా మనకి లో టు మీడియంలో పెట్టేయాలండి, ఎందుకంటే ఈ స్టేజ్లో మనకి ఎక్కువ అడుగంటే ఛాన్సులు ఉంటాయి. అందుకని బాగా కలుపుకోవాలి. అలాగే ఫ్లేమ్ కూడా లో టు మీడియంలోనే ఉండాలి. ఈ విధంగా మనకి దగ్గర పడుతున్న స్టేజ్లో ఒక గరిటె లాంటిది తీసుకున్నానండి. కొంచెం దీన్ని ఇలాగా ప్రెషర్ ఇచ్చి ప్రెస్ చేస్తూ కలుపుతున్నట్టు చేస్తే మనకి రవ్వలా లేకుండా సాఫ్ట్గా వస్తుందన్నమాట. అందుకని ఇలా చేయాలి. మనకి కోవా రెడీ అయిందో లేదో తెలుసుకోవడానికి 2 సైన్స్ ఉన్నాయండి. ఫస్ట్ది వచ్చేసి మనకి ఇలాగా గిన్నె వదిలేస్తాం చూడండి, ఈ విధంగా వదిలేయాలి. రెండోది వచ్చేసి కొంచెం తీసుకుని ఇలాగ రౌండ్గా చేస్తే ఉండకడితే అయినట్టు. చూడండి మనకి ఇలాగ ఉండవుతుంది కదా. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి.
ఇప్పుడు నేను దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి. ఇది చల్లారేలోపు మనం పూసలుగా ఉంది కదా, అలా ఉండకుండా సాఫ్ట్గా రావాలంటే ఇలాగ చెక్కది పప్పు గుత్తి కానీ లేకపోతే కప్స్ కానీ ప్లేట్ కానీ ఏదో ఒకటి తీసుకుని మనం ఇలాగ ప్రెస్ చేయాలండి. ఇలా ప్రెస్ చేసుకుని తీసుకోవడం వల్ల మనకి ఈ కోవాలు చాలా సాఫ్ట్గా వస్తాయండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి, అంత సాఫ్ట్గా వస్తాయి. మనకి ఇలాగా చేత్తో పట్టుకునే వేడి ఉందన్నప్పుడు ఇలాగ చేత్తో మద్దించాలండి. బాగా చేత్తో మద్దిస్తే ఇంకా సాఫ్ట్గా వస్తుంది. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా కలిపి పెట్టుకున్నాక ఇప్పుడు మనం చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలండి. నెయ్యి అప్లై చేసుకుని కోవా బిళ్ళలు చేసుకోవాలి. దానికోసం ఇలాగా చిన్న చిన్న ఉండలు చేసుకుంటున్నానండి. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజు ఉండలు చేసుకోవాలి. ఇలా కోవా బిళ్ళలాగా షేప్ చేయాలండి. నేను ఇంకో దానికి నా దగ్గర ఉన్న మౌల్స్ యూస్ చేస్తున్నానండి. నా దగ్గర ఇలాంటివి ఉన్నాయి అచ్చు వేసుకోవడానికి. రెండు వైపులా 2 షేప్స్ ఉన్నాయండి. నేను ఇలాగా ఒక్కొక్క బిళ్ళకి ఒక్కొక్క షేప్ ఇస్తాను. చూడండి, మనకి ఈ విధంగా వస్తుంది. ఇలాగే కోవా అంతా కూడా బిళ్ళల్లాగా చేసుకోవాలి. అంతేనండి, ఇంట్లోనే ఈజీగా పాలకోవా రెడీ అయిపోయింది. మీరు అందరూ చేసుకుని టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.